దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారం ఆరాధన దినం, ప్రత్యేక దినం. 6 దినాలు కష్టపడి 7వ దినం విశ్రమించమన్నాడు దేవుడు. మనమందరం ఈ దినాల్లో ఈ కరోనా లాక్డౌన్ మూలంగా గృహాల్లోనే ఉంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఆదివారం ఆరాధన మీరు ఎక్కడ ఉన్నా ప్రభు ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడేది ఏమిటంటే, ప్రార్థన మరవద్దు, వాక్య ధ్యానం చేయటం మరవద్దు. మనకున్న గొప్ప నిరీక్షణ అవని, లేకపోతే గొప్ప ఆశీర్వాదం అవని ఈ ప్రార్థనే. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. కక్షదీతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీయో చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యులని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. 21వ వచనం కూడా చదవండి. అందరూ తమ సొంత కార్యములన్నీ చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యొక్క ఆదివారం ఆరాధన దినం ప్రత్యేకంగా మేము నీ సన్నిధిలో కూడుకోలేని పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ మూలంగా ప్రతి ఒక్కరు గృహాల్లో ఉండి వాక్యాన్ని వీక్షిస్తూ ఉండగా, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. వాక్యమైన దేవుడా, ఈ పని నీది, ఈ పరిచర్య నీది. ఈ వైరస్లు, రకరకాల విపత్కరమైన పరిస్థితులు మమ్మల్ని బలహీనపరిచినప్పటికీ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడని ధైర్యంగా చెప్పడానికి సహాయం చేయండి. ఇతమైన వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసుకోవటానికి మీ కృప చూపించమని సర్వశక్తుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, మీరు ఏక మనస్కులగినట్టు 2వ వచనంలో అంటాడు. 3వ వచనంలో కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీయూ చేయక. ఈ యొక్క వాక్యాలను మనం చూస్తున్నప్పుడు ఈవేళ నేను చెప్పే వాక్యం ఏమిటంటే, స్వార్థము, హృదయ పరీక్ష. స్వార్థం మన హృదయంలో దాగి ఉండే మరి యొక్క పాపం స్వార్థం. ఈ లోకమంతా స్వార్థంతో నిండిపోయింది. స్వార్థంతో నిండిన ఈ లోకంలో ఈ రోజుల్లో స్వార్థ ప్రియులు ఎక్కువైపోతున్నారు. ప్రతి మనిషిలో దుర్గుణం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే స్వార్థాన్ని దేవుడు ఇష్టపడ్డు. స్వార్థము మన హృదయాన్ని పరీక్ష చేసుకోవాలి. అదే నేను చెప్తున్నా ఈవేళ మధ్యాహ్నం. ప్రతి ఒక్కరూ వారి వారి కార్యములనే చూసుకొంటున్నారు కానీ దేవుని కార్యాలను చూచటలేదు. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం శిలువలో తన ప్రాణాన్నే బలియాగంగా అర్పించాడు. ప్రేమతో ఇవ్వడం అనేదే ఉంటుంది. ప్రేమలో ఇవ్వడం అనేదే ఉంటుంది కానీ స్వార్థం ఉండదు. స్వార్థ ప్రియులు ఏం చేస్తారయ్యా అంటే ఇతరులను ప్రేమించలేరు.
ఎంతసేపు వాళ్ళే ధనవంతులు కావాలి, వాళ్ళ పిల్లల పిల్లలే, ఇంకా ఎదుటి వాళ్ళు ఎవరు మనుషులు కాదు. ఇలా ఉంటుంది స్వార్థపరుల యొక్క లక్షణాలు. అందుకే లోకంలో గొప్పవారు నానాటికి ఇంకా గొప్పవాళ్ళు అయిపోతున్నారు. పేదవాళ్ళు మాత్రం ఇంకా దీనస్థితిలోకే దిగజారిపోతున్నారు. ప్రపంచంలో పేదరికం పెరిగిపోతుంది, ఎక్కడ చూసినా అక్రమం విస్తరించిపోతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వారే అభివృద్ధి పొందాలనే స్వార్థం తప్ప ఇతరులను గురించిన ధ్యాస లేకుండా పోతుంది. స్వార్థము అనేది సాతాను లక్షణం. ధనం కోసము, అధికారం కొరకు, పదవుల కోసం, స్థానాల కోసం, గొప్పల కోసం కోరుకున్న ఇటువంటి రకరకాల వాటి మీద వ్యామోహం పెరిగిపోతుంది మనుషులకి. మనలో కనుక ఇలాంటి స్వార్థపూరితమైన స్వభావం ఉంటే తొలగించుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించేవాడు. మనుషుల యొక్క ఆశీర్వాదం కొంతకాలమే ఉంటుంది. హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. ఆయనే మనల్ని ఆశీర్వదించడానికి కారణం. మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలని, నీ ద్వారా ఇతరులకు దేవుని దీవెనలు ప్రవహించాలి. అది ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం. దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. దేవుడు అబ్రహాముతో నిన్ను ఆశీర్వదించి గొప్ప చేసేదను, నీ నామమును గొప్ప చేసి నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన వాగ్దానం చేశాడు. అలాగుననే అబ్రహామునకు చేసిన వాగ్దానములకు అన్యజనులమైన మనము యేసుక్రీస్తు ద్వారా వారసులమయ్యాం. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడ్డాయి. దేవుడిని దీవించినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించినప్పుడు మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, మారిపోవాలి. అట్లా నన్నే దీవించాడు దేవుడు, నీ బతుకంతే, నీకు సచ్చిన ఆశీర్వాదం రాదు. మన నోటి నుంచి దీవెనకరమైన మాటలే రావాలి కానీ శాపవచనాలు రాకూడదు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. దేవుడు నిన్ను నన్ను దీవించాడు. మనలో స్వార్థం ఉండకూడదు. దేవుడు సృష్టించిన ప్రకృతిని కనుక గమనిస్తే అన్నీ ఇచ్చేవిగానే ఉన్నాయి. ఏంటి అవి? కేవలం మానవుడే స్వార్థంతో నిండి ఉన్నాడు. అన్నీ తానే అనుభవించాలనే తపన తప్ప ఇతరులను గురించి ఆలోచించట్లేదు. సూర్యచంద్రులు చూడండి, వెలుగునిస్తున్నారు. ఆకాశం వర్షాన్ని ఇస్తుంది, భూమి పంటనిస్తుంది, చెట్లు ఫలాలను ఇస్తున్నాయి. దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తూ మనిషి ఏమైపోయాడండి? స్వార్థపరుడు అయిపోయాడు. మనిషికి ఎంతసేపు కావాలి కావాలి కావాలి, ఎక్కడ దొరికితే అక్కడ కావాలి. తనకున్న వాటిని పేదవాళ్ళతో కానీ లేని వాళ్ళతో కానీ పంచుకోవాలని తలంపే లేకుండా పోతుంది మనిషికి. అటివారి దేవుని దీవెనలను పొందలేరు. తమకు కలిగిన దాంట్లో నీతిమంతులు ఏం చేస్తారంటే పేదవాళ్ళకి ఇచ్చి దీవెనలు పొందుతూ ఉంటారు. విశ్వాసులైన వారు స్వార్థం తొలగించుకొని ఇతరులను గురించిన శ్రద్ధ కలిగి తమకు కలిగిన దాంట్లో ఇతరులకు సహాయపడటం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ చేశాడు, మనం కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక అంటాడు.
వినయమైన మనస్సు గలవారై. చదివాం మనం ఫిలిప్పీ పత్రికలో. ఇవాళ స్వార్థం వెలుబడి చేస్తుందండి. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, అక్క, అన్న, స్వార్థంతో ఉంటే మనం ఆశీర్వాదం పొందలేం. స్వార్థపరుడు అందరికంటే గొప్పవాళ్ళ అతిశయిస్తామంటాడు. స్వార్థం లేని వారే ఇతరులు తమ కంటే యోగ్యులని ఎంచి వారిని గౌరవిస్తూ ఉంటారు. యేసు ప్రభు తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. నీ మనస్సు అలా ఉండాలి. ప్రతివాడు తన సొంత కార్యాలనే చూసుకుంటున్నాడు. ఇది అర్థమై ఉంటుంది అనుకోండి చాలామందికి. సొంత కార్యాలంటే ఎప్పుడు నీ ఇల్లు, నీ పిల్లలు అంటూ చింతిస్తే దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది? యేసుక్రీస్తు అప్పగించిన బాధ్యతలు, ఆయన కార్యాలు ఎవరు నెరవేరుస్తారు? ఎంతసేపు మా పిల్లలకు బాగోలేదు, మా ఆరోగ్యం బాగోలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదు, మాకు పిల్లలు పుట్టలేదు, ఎంతసేపు నేను నేను నేను. రక్షించబడిన నువ్వు నేను ఎంతమందిని రక్షించాం? దేవుని రాజ్యం గురించి ఎవరు చెబుతున్నారు అసలు? ఆయన కార్యాలను ఎవరు నెరవేరుస్తారు? ఉద్యోగం రాలేదా, ప్రమోషన్ రాలేదా, వివాహం జరగలేదా, పెళ్ళిళ్ళు అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, ఇవన్నీ రండి దేవుని దగ్గర రండి. దేవుని దగ్గరికి వచ్చి మనం బ్రతిమలాడాలి. మనం పాపులమని మనం ఒప్పుకోవాలి. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. చాలామంది ఆయన అంటే నాకు చాలా ప్రాణం అండి అంటారు తల్లిదండ్రులు కూడా, కొంతమంది పిల్లల్ని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, మా ఆఖరోడు అంటే. మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ అంటారు, కానీ వాళ్ళ ప్రాణాన్ని ఏమైనా పెడతారా? యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఆయన చిందించాడు. స్వార్థరహితుడైన ప్రభువు, చాలా జాగ్రత్తగా వినండి, స్వార్థరహితుడైన ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు కనుక ఆయనను మనం అనుసరించాలి. ఇవాళ చాలా ఆత్మలు నశించిపోతున్నాయి, చాలామంది చచ్చిపోతున్నారు. ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే ఈవేళ ఇండియాలో, మన దేశంలో అనేక మంది దైవజనులు చచ్చిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయు, ఇంట్లోనే ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే పనికి మాలిన పనులు చేస్తున్నావు, ఫోనులతో ఆడుకుంటున్నావు, టీవీలతో ఆడుకుంటున్నావు. ఎవరు చూస్తారు? ఎవరి ఆత్మకు వాళ్ళే సాక్షి. కానీ దైవజనుడు కనుక ఇవాళ చాలామంది దైవజనులు చచ్చిపోయారు. ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు మంది దైవజనులు చచ్చిపోయారు, ఎంతమందికి చెప్పారో అనుకుంటున్నారు. దైవజనులు చచ్చిపోయారు ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలు మీరు చేసిన ప్రయాసం. వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ అదృష్టవంతులే. వాళ్ళు దేవుని దగ్గర కుడి పార్శ్వాన్ని కూర్చున్నారని నేను నమ్ముతున్నా. దైవజనులు వెళ్ళిపోతే నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఇక్కడ. దైవజనులు వెళ్ళిపోతే నీ కోసం కన్నీరు గార్చేవాళ్ళు లేరు. దైవజనులు దూరం అయిపోతే నీ ప్రార్థనలు ఏమైపోతే ఇంట్లో కూర్చొని కూర్చుంటావా? దైవజనులు ఈ లోకంలో ఉంటలా విజ్ఞాపన చేసేవాళ్ళు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. ఆయనను అనుసరించాలి మనం. ఇక్కడ అంటాడు, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. దైవ కార్యాలను గురించిన ఆసక్తి ఉండాలి మనలో. ఏంటి కరోనా వచ్చింది, మనుషులు ఎలా ఉంటున్నారు, అసలు ఆత్మీయులు ఎలా ఉంటున్నారు, విశ్వాసులు ఎలా ఉంటున్నారు, బలహీనంగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారు, గ్రామాలు ఎలా ఉంటున్నాయి, పట్టణాలు ఎలా ఉంటున్నాయి. విశ్వాసాన్ని గురించిన ఆసక్తి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఇతరులు నీకంటే యోగ్యులని నీతో అటువారిని ప్రేమించాలి మనం. నేనే అందరికంటే గొప్పవాడిని మనం అతిశయించామనుకో పడిపోతాం. జాగ్రత్త, సాతానుడు అట్లాగే అతిశయించి
దేవునితో సమానుడిగా ఎంచుకొని పాతాళంలోనికి నెట్టివేయబడ్డాడు. మనలో స్వార్థం ఉంటే తొలగించుకోవాలి. మరోసారి నేను చెప్తున్నా, స్వార్థం గురించి మాట్లాడుతున్నా ఈవేళ. స్వార్థం మనిషిని కబళించి వేస్తుంది. ప్రతి ఒక్క మనిషి స్వార్థపరుడే, అసూయపరుడే. నేను బాగుంటే చాలు, నాకుంటే చాలు, నేను తింటే చాలు, నా పిల్లలకు ఉంటే చాలు. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తున్నారు కనుకే అభివృద్ధి అనేది ఎక్కడ జరగట్లా. నాలాగానే అందరూ ఉండాలి, నాలాగానే అందరూ ఉండాలి. ఈ భూమి మీద నేను ఉన్నాను, మనం అందరం భూమి మీద జీవించాలి. ఇలా ఉండాలి మన యొక్క ప్రార్థనలు. ఇక్కడ అన్నాడు, దేవుని యొక్క ప్రధానమైన ఆజ్ఞల్లో ఒకటి ఏమిటాయంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిర్గమాకాండం 20:17 నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యొద్దనైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దానినైనను దేనినైనను ఆశింపకూడదు. చాలు. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు చూసారా? ఇంట్లో పంచభక్ష ప్రమాణాలు ఉంటాయి, ఇంట్లో బాగా వండుతారు. ఇంట్లో వాళ్ళని ఎప్పుడూ మెచ్చుకోరు చాలామంది. పక్కింట్లో బచ్చల కూర, అవునా? ఇంట్లో ఎంత టేస్ట్గా చేసినా, అంటే ఇంకా గట్టిగా అర్థం అవ్వాలంటే, మన ఇంట్లో చేసినవి బాగోవు, బయట హోటల్లో చేసినవి బాగుంటాయి. 5 స్టార్ హోటల్లో, కాకా హోటల్లో. ఈ హోటల్లో వాళ్ళు ఎట్ట వండుతున్నారో తెలియదు. రాత్రి మిగిలిపోయింది పగలు కలిపేసిన, చెమట కారుతున్నాయి తీసుకెళ్ళి అట్ట ఇసిరేసిన, ఇంకా ఏం చెప్తావులేండి, బోళ్ళని చేయొచ్చు. చూస్తే తినగలం అంటారా? కానీ అయ్యే చాలా టేస్ట్గా ఉంటాయి కదా. పొరుగు ఎప్పుడు రుచిగానే ఉంటాయి మనుషులకి. మనుషులు ఎప్పుడు ఏదో ఒక విధంగా అంటమే మనుషుల పని. పొరుగింటి పుల్లకూర రుచి అని మనం పొరుగు అనేది ఆశించకూడదు. దేవుడు మనకు బోళ్ళని ఇచ్చాడండి. జ్ఞానం ఇచ్చాడు, తెలివితేటలను ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. వీటన్నింటినీ వదిలిపెట్టి నాకు అది కావాలి ఇది కావాలంటే ఎందుకలా మనం వెళ్ళాలి? పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. వాళ్ళ ఇల్లు బాగుంది. పొరుగువానిదేది? పొరుగువాని భార్యనైనను అంటున్నాడు. దేవుడు నీకు మంచి భార్యని ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకని అటువంటి కోరికలు కలుగుతున్నాయి? అందుకే వాళ్ళ కుటుంబాల్లో వైఫల్యాలు, కుటుంబంలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. ఎందుకయ్యా అంటే ఎవరికి వాళ్ళ సొంత భార్యను, సొంత భర్తను ప్రేమించలేకపోతున్నారు పక్క వాళ్ళు. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలు, అందుకే ఈ వైరస్లు, అందుకే ఈ తెగుళ్ళు. నీకు ఇచ్చిన భార్యను నువ్వు సంతోషించడం. చాలామంది స్వార్థపరులు ఇతరుల సొమ్మును ఆశిస్తూ ఉంటారు. వారికి తమకు కలిగిన దానిలో తృప్తి ఉండదు. స్వార్థంతో దురాశపరులై ఇతరుల సొమ్ము ఆశిస్తూ ఉంటారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు మన్నాను కురిపించినప్పుడు ఏ దినమునకు సరిపోయే ఆహారాన్ని ఆ దినానికే కూర్చుకోవాలని చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 16:18. వారు ఓ మేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. చాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాని ఇచ్చాడు. వారు ఓ మేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చున్నవానికి ఎక్కువగా, తక్కువగా కూర్చున్నవానికి తక్కువగా. ఎవరికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకోమని దేవుడు చెప్పినా, కొందరు మనుషుడి దినం కొరకు అధికంగా కూర్చుకుంటే ఏమైందంటే అది పురుగు పట్టిందంట. కావున విశ్వాసులు ఏంటంటే రేపటిని గురించి మనం చింతించకూడదు. ఏనాటికి నాటికి చాలును. నువ్వు నీ కలిగిన వాడితో తృప్తిగా జీవించాలనే దేవుడి చిత్తం.
దేవుడు వినటానికి ఇల్లు ఇచ్చాడు, తినటానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలను ఇచ్చాడు. పక్క వాళ్ళకు చూసి ఆడవటం ఎందుకు? చాలామంది ఉన్న సహజ లక్షణం ఇదే. నీకేం లోటు లేదు కదా, దేనిలోనూ లోటు చేయలేదు, ఎందుకు పక్క వాళ్ళకి చూస్తాను ఓకే? ఎంతసేపు పక్క వాళ్ళని చూసే స్వభావం బాగొట్టుకో. పక్క వాళ్ళని నిందించడం, పక్క వాళ్ళని అలా ఇలా అంటాం తప్పది. మన పని మనం చేసుకుంటూ పోతే దాని ప్రతిఫలం దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఏనాటి కీడు ఆనాటికి చాలా వాళ్ళు అధికంగా కూర్చున్నారంట. ఎప్పటికప్పుడు కావలసిన సమకూర్చుకోండి అంటే వీళ్ళు అధికంగా కూర్చుకుంటే ఇశ్రాయేలు అది పురుగు పట్టిందంట. ఏనాటి కీడు ఆనాటికి చాలు, నీకు కలిగిన వాటితో తృప్తిగా జీవించాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది అంటాడు. మనం ఈ లోకంలోనికి రక్తహస్తాలతో వచ్చాం, తిరిగి రక్తహస్తాలతోనే వెళ్ళిపోతాం. కావున స్వార్థం ఉండకూడదు మనలో. మనం చాలా వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం. ఏంటిదది? స్వార్థంతో, అతిక్రమంతో, అక్రమంతో ధనాన్ని కూర్చుకొని వారి ఇండ్లు, కూర్చునే కుర్చీలు బంగారంతో పొదుక్కున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ అట్లా అనుభవించిన వాళ్ళు పట్టుబడిన తర్వాత జైలు జీవితం అనుభవించటం, వాళ్ళకి పప్పు అన్నం చెప్పన్నమే గతి అయిపోతుంది. ఎంత విలాసవంతంగా గడిపిన వారైనా జైలు జీవితం తప్పదు. దేవుని కన్నులు న్యాయమైనవి, ఎవరు వాటిని కప్పలేరు. చాలామంది దేవుడు చూడట్లేదు అనుకుంటారు, అందుకే ఈ ఉగ్రత వచ్చినాయి. దేవుడు చూడటం కాదు, దేవుడు ఇప్పుడు చూడట్ల, మనల్ని చూడట్లే దేవుడు. ఇంతవరకు దేవుడు చూశాడు, ఇప్పుడు చూడాలి అంటే మనం లోపడతలా. ఇక్కడ జైలు జీవితం తప్పదు, ఎవరు వాటిని కప్పలేరు. ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టమని ఆవిడకున్న కమ్మలు, గొలుసు, మంగళసూత్రం అలాగే ఉంచి సమాధి చేశారట. అది గమనించిన దుండగులు ఏం చేశారంటే సమాధిని తవ్వి ఆమె ఒంటె మీదున్న నగలను ఒలుచుకొని శవాన్ని అక్కడ పడవేసి వెళ్ళిపోయారట. చూడండి, శవాలను కూడా దోచుకునే దుస్థితికి దిగజారిపోయారు. ఒక ఆయన ఎట్లాగే మా సంఘంలో ఒక ఆయన చనిపోతే ఆయనకు బాగా త్రాగుడు ఇష్టం అంట, పేకాట ఇష్టం అంట. అరే బాబు లేకరా, ఇదిగో తాగు అన్నారు సమాధి చేస్తుంటే. ఇదిగో పేకాట ఆడదాం లేగు. మనుషులు ఎంతసేపు త్రాగుడు, తినుడు, స్వార్థంతో నిండిన భయంకరమైన లోకంలో మనుషుల అక్రమం ఏమైపోతుందంటే ఇలా పెచ్చురేగిపోతుంది. ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకురాలా, ఏమీ తీసుకుని పోలేం. కాబట్టి మనమేమీ తీసుకుపోలేమని గ్రహించి దేవుడు మనకు అనుగ్రహించిన వాటితో తృప్తి కలిగిన నిస్వార్థంగా జీవించాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తి పడనని 3 కలవు, చాలును అని పలుకనవి 4 కలవు. అవేవనగా పాతాళము కనని గర్భము, నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని. చాలు. స్వార్థం ఎంత ఉన్నా సరే ఇక నాకే కావాలి, నేనే పెద్దోడిని అయిపోవాలి. చెప్పాను కదా మొదట్లో, ఎంతున్నా నాకే నాకే నాకే, ఎంతసేపు నాకే అనిపోయేసరికి ఇవాళ నీకే ఏమైపోయింది చూసుకో. ఆస్తులు, ఐశ్వర్యాలు. జలగకు ఇమ్ము ఇమ్ము అనే కూతుర్లు 2 ఉన్నారట, 3. 2 కూతుర్లు ఉన్నారు, తృప్తి పడినవి 3 కలవు అంటారు. ఏంటయ్యా 3? చాలు, 3 కలవు. చాలు అని పలుకబడినవి 4 కలవు. పాతాళం అంట, కనని గర్భం అంట, నీరు చాలును అనని భూమి, చాలు అనని అగ్ని.
పాతాళం. పాతాళ గుండము బహుభయంకర గండము, పాతాళ గుండము బహుభయంకర గండము. పాతాళ గుండం భయంకరమైన గండం. ఏడ్పు ఉండు నరకమందు పండ్లు కొరుకుచుందురు, గాడ్పు వలె మంటలుండు మండుచుందురందులో, గాడ్పు వలె మంటలుండు మండుచుందురందులో. పాతాళ గుండము బహుభయంకర గండము, అగ్ని ఆరదెన్నడు అదరు వణకుచుందురు. అగ్నిలో అల్లాడెను అదముడు ధనవంతుడు, అగ్నిలో అల్లాడెను అదముడు ధనవంతుడు. పాతాళ గుండము బహుభయంకర గండము, పాతాళ గుండము బహుభయంకర గండము. హల్లెలూయా. పాతాళం. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఎప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం వాక్యానుసారంగా నడవని వాడికి పాతాళమే గతి. పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు ఒకసారి నన్ను కిందకు పంపించు, ఇంకా రక్షణ లేని వాళ్ళకి అసలు ఇక్కడ ఎట్టా ఉందో చెప్పొస్తాను అని చెప్తున్నాడు. అక్కడ ఎక్కడుండగానే అందుకే ఓకు నెత్తినూరు బాదుకుండా పాస్ట్ గారు చెప్తున్నది, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధంగా జీవించండి, వాక్యానుసారంగా జీవించండి అంటే ఎవడ చూశారులే, ఎక్కడ జరిగిందిలే. నేను ఈ కరోనా టైంలో చాలామంది నోట్లలో వింటున్నాను, అసలు భక్తి లేనోళ్ళు కూడా, భక్తి లేనోళ్ళు, దేవుని శక్తిని ఆశ్రయించిన వారు, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కనపడిన వారు కూడా ఇదంతా దేవుని చేతిలో పనేనండి, మరి ఎప్పుడు దేవుడు కళ్ళు తెరుస్తాడోనండి అని వాళ్ళు కూడా అనే స్థితి. కాబట్టి పాతాళంలో నుండి మనం వెలివేయబడ్డాం అనే కన్నా పాతాళం నుంచి మనం స్వర్గంలోనికి వెళ్ళాలి. పాతాళము బహుభయంకరమైన గండం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కనని గర్భము. ఇక్కడ తృప్తి పడనివి 3 చాలు అని పలకనివి గర్భఫలాలు కావాలండి. గర్భిణీ స్త్రీలు గర్భఫలాలు లేని వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు మా సంఘాల్లో. సరే గర్భఫలం ఇచ్చాడు, గర్భఫలం ఇచ్చిన తర్వాత మరలా మగబిడ్డే కావాలండి, ఇదొకటి. మళ్ళీ ఏదో ఒకటిలో గర్భఫలం రాక వచ్చింది కదా, దేవుడు ఎవరిచ్చినా ఒకటి అని అనరు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యంలో మనం ఎదగాలి. ఇక్కడ అన్నాడు కనని గర్భము, నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని. భూమి మీద ఎన్ని నీళ్ళైనా పీల్చేసుకుంటుంది, అట్లాగే అగ్ని కూడా మనం నీరు పోస్తే కానీ ఆరదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు ఆరని అగ్ని. అక్కడ మనం నాశనం అయిపోతూ ఉంటాం. మనిషిని పట్టుకుంటే ఆ శరీరంలో ఉన్న రక్తం అంతా పీల్చేస్తూ ఉంటుంది. అలాగే కొందరి చేతులు చాపబడే ఉంటాయి. ఇవ్వండి ఇవ్వండి అంటూ ఉంటారు, ఎంతసేపు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి, ఇవ్వండి ఎంతసేపు ఇదే పాట వాళ్ళ నోట్ల నుంచి. కాబట్టి దేవుని దగ్గర మనం ఎంత వినయులముగా ఉంటే శరీరంలో ఉన్న రక్తాన్ని అంతా జలగా పీల్చేస్తూ కొందరి దేవతలు లేకపోతే కొందరి యొక్క చేతులు ఇక్కడ చాపబడి ఉంటాయి అంటున్నా. ఇవ్వండి ఇవ్వండి అంటారు చాలామంది, ఎంతసేపు చేతులు దాచి. ఎంత ఉన్నా సరే మనిషి లక్షణం ఏంటంటే అది కావాలి ఇది కావాలి, ఇవ్వటమే, ఎంతసేపు ఇవ్వటమే. తీసుకోవడమే వాళ్ళకి తెలుసు, కానీ ఏనాడు వారి గుప్పిలు విప్పి ఇతరులకు సహాయం చేయరు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే దినాల్లో మనం ఉన్నాం.
పాతాళము, కనని గర్భము, నీరు చాలు అని భూమి, చాలు అని అగ్ని, ఈ 4 ఎప్పుడు చాలు అని అనవు. గమనించండి మీరు ఒకసారి. కానీ కావాలి కావాలి అంటాయి. దేవుని బిడ్డలమైన మనం ఇలా ఉండకూడదు. దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తీరుస్తున్నాడు. అలాగే నువ్వు కూడా నీ గుప్పిలిని విప్పి ఇతరులకు సహాయపడాలి. నీలో నిన్న స్వార్థం తొలగించుకోవాలి. నీ యొక్క ప్రతి స్థితికి ఆయన సరిపోయినవాడు. నీలో ఉన్న స్వార్థాన్ని తొలగించుకుంటే నీ యొక్క ప్రతి అవసరంలోనూ ఆయన నీకంటే నీకేమీ తెలియదు అనుకుంటా ఉంటాను. చాలా నీకు ఇంకా వాడు కొదువుగా ఉంది అంటాడు. చూడండి ఒకసారి 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదైన యుండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలు. సుఖభోగముల యందు ఆసక్తి. మనుషులు చాలా సుఖాలకు అలవాటు పడిపోయారండి. నేను చాలా బాధగాను చాలా బాధ్యతగాను చెప్తున్నాను. ఏంటంటే ఒకప్పుడు సంఘాల్లో ఎంతోమంది పెద్దవాళ్ళు, మన పూర్వీకులు ప్రార్థన 7 గంటల కంటే ముందే వచ్చేవాళ్ళు. రాత్రులు 7 గంటల కంటే ఆ సమయానికంటే ముందే వచ్చేసేసి ప్రార్థన చేసుకుంటూ చాప మీద కూర్చుని మోకరిస్తూ చేతులెత్తి రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేసేవారు. ఇవాళ కుర్చీలో కూర్చున్నా సరే ఒకళ్ళు అంటున్నారు, అమ్మో గంట సేపు పాస్టర్ గారు ఏంటి గంట కన్నా ఎక్కువ చెబుతున్నాడు, కూర్చుని పక్కన నెప్పుట్టేస్తున్నాయి అంటున్నాడు ఒక ఆయన. సుఖాలకు అలవాటు పడిపోయాం మనం. అమ్మో చర్చికి వెళ్తే ఫ్యాన్ ఉంటుందా, ఫ్యాన్ కింద చర్చిలో ఏసీ ఉంటుందా, వేసవకాలం వెళ్ళలేములే. దేవుడు కనుక అలాగే అనుకుంటే మనకి ఈ సుఖం కూడా దొరికేది కాదు. దేవుని కోసం మనం కొంత కరగాలి, నలగాలి. దేవుని కొరకు మనం సుఖాలను త్యాగం చేయాలి. సుఖభోగముల యందు ఆసక్తి. కొంతమంది సుఖాలను వదిలిపెట్టలేకపోతున్నారు. స్వార్థపరులకి ఇది ఒక మంచి హెచ్చరికతో కూడిన ఉపదేశం. ఇది కొన్ని కుటుంబాల్లో పురుషులు స్వార్థపరులుగా ఉంటారు. వారి కార్యాలను మాత్రమే చూసుకుంటూ ఉంటారు. భార్య పిల్లలను పట్టించుకోరు. వారి యొక్క అవసరతలు తీర్చరు. పిల్లల ఫీజులు కట్టరు. అట్లాగే కొన్ని గృహాల్లో అయితే స్త్రీలు స్వార్థపరులుగా ఉంటారు. అందరూ పురుషులు స్వార్థపరులుగా ఉంటారు, స్త్రీలు స్వార్థపరులుగా ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు స్వార్థపరుల లిస్టులో. నేను లేను, నువ్వుకి లేదు. కొంతమంది అంటారు, అబ్బో నాకు అసూయ అంటేనా, నాకు స్వార్థం అంటేనా పడదా అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ లక్షణాలు ఉండమంటే ఇవాళ ఇవన్నీ వైరస్లు ఎటు నుంచి ఎటు వస్తుందో తెలవని పరిస్థితి, భయపెట్టేస్తుంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడలా, ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ అన్నాడు స్వార్థపురులకి ఇది మంచి హెచ్చరికలతో కూడిన ఉపదేశం. స్త్రీలు ఎంతసేపు చీరలు కట్టుకోవడం, చీరలు కొనుక్కోవడం, ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ ఏం కావాలో పట్టించుకోరు. వారిని గురించి శ్రద్ధ ఉండదు. ఎప్పుడు వారిని గురించే ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక్కడ అన్నాడు సుఖభోగముల యందు ఆసక్తి కలిగి ఇంటి వారిని నిర్లక్ష్యం చేసే స్త్రీలు బ్రతుకుతున్న వారితో, వాళ్ళు బ్రతుకుతున్నా సరే చచ్చిన వారితో సమానం అంటాడు.
స్త్రీలు కనుక సుఖభోగాల యందు ఆసక్తితో ఉంటే వాళ్ళు బ్రతికియుండి చచ్చిన వారితో సమానం అంటున్నారు. పౌలు భక్తుడు అన్నాడు, ఎవరికి వారు స్వార్థంతో నిండి ఉంటే కుటుంబాలు ఏ విధంగా పైకి వస్తాయి? దైవజనుడి కోరిక ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది, ఉండవాడైనా సరే లేనివాడైనా సరే. ప్రార్థన చేయమని ఎవరన్నా పిటిషన్ అంటే, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి అని పెట్టారా, ఆ ప్రార్థనని నెరవేరేదాకా చేస్తూనే ఉంటాడు దైవజనుడు. మరి ఇచ్చిన వాళ్ళు కొంతమంది, అడిగిన వాళ్ళు కొంతమంది వెనక జారిపోతూ ఉంటారు. కానీ సమయం అనక అసమయం అనక చాలా స్వార్థంతో ఉంటున్నారు భక్తులు. ఎవరికి వాళ్ళే స్వార్థంతో నిండి ఉంటే కుటుంబాలు ఎట్లా పైకి వస్తాయి? వారితో ప్రభు ప్రేమ ఉండదు వారిలో. వాళ్ళు ఊరంతా తిరిగి వస్తారు కానీ కుటుంబం పట్టించుకోదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీలు అనేవాళ్ళు పురుషులను ప్రేమించాలి. ఎవరికి వారు స్వార్థంతో నిండి ఉంటే అట్టి కుటుంబాలు ఏ విధంగా పైకి వస్తాయి అన్నాడు అపోస్తులైన పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్తున్నాను. స్వార్థం ఉండకూడదు మనకి. ఇతరులను చాలా జాగ్రత్తగా ప్రేమించాలి. ఎవరికి వారు స్వార్థంతో నిండి ఉంటే మనము ఏ విధంగా పైకి వస్తాం? వారిలో ప్రభు ప్రేమ ఉండదు. ఈ స్వార్థంతో ఆలోచించే వాళ్ళతో దేవుడి ప్రేమ ఉండదు. పైకి మాత్రం దేవుని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉంటారు, ఊరంతా ఉద్ధరిస్తూ ఉంటారు, కానీ కుటుంబాన్ని పట్టించుకోరు కొంతమంది. ఈ యొక్క విధమైన పరిస్థితులు వారిలో చాలామంది ఇక్కడ అన్నాడు, కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు అట్టివారు అవిశ్వాసి కన్నా చెడ్డవారై ఉంటారు. అందుకే మనం స్వార్థపరులుగా ఉండకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతలన్నింటినీ సక్రమంగా నిర్వహించాలంటే నీ హృదయము ప్రేమతో నింపుకొని స్వార్థం తొలగించుకొని అప్పుడే సాధ్యమవుతుంది. ఎప్పుడూ స్వార్థంగా ఉండి కీడు కొని తెచ్చుకోకుండా ఇతరులకు సహాయపడేవారిగా ఉండాలి. అటివారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కొద్దిగా విత్తనాలు విత్తేవాడు కొద్ది పంటనే కోస్తాడు. సమృద్ధిగా విశ్వాసికి సమృద్ధి అయిన పంటను కోస్తాడు. నీకు కలిగిన ఆస్తిని లేకపోతే నీకు కలిగిన దాన్ని మనం ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా అధికముగా ఆశీర్వదిస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు దీవిస్తాడు. సమృద్ధిగా విత్తితే సమృద్ధి అయిన పంటను కోస్తాం మనం. దేవుడు నీకు ఇచ్చింది ధనమైనా, డబ్బులైనా, సమయమైన, ఆరోగ్యమైన, తలాంతులైన దేవుని కోసం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేక రెట్లు ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చింది డబ్బా, సమయమా, లేకపోతే ఆరోగ్యమా, అటువంటి తలాంతు దేవుని కొరకు ఇస్తే దేవుడు నిన్ను అనేక రెట్లు ఆశీర్వదింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థంతో నిండిన బ్రతుకుల్లో ఆశీర్వాదాలు ఉండవు. పైకి మాత్రం చాలా వందనాలు అయ్యగారు, లోపల ఎంత తిట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, దేవుని కొరకు మనం ఇస్తే దేవుని అంగీకరించినట్లు ఆశీర్వదిస్తాం. స్వార్థం ఉంటే కలిగి ఉన్నది కూడా కోల్పోతామేమో అని ప్రతి క్షణం ఆ యొక్క పశువుల వెంక లేకపోతే ఉండవాటి వెంక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాల్లో మనం భయంకరమైన కరోనా దినాల్లో చాలామంది భయపడిపోతున్నారు. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. అంత్య దినములలో
అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేష్టులు, ఆపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. చాలండి. అంచె దినాల్లో స్వార్థపరులు పెరిగిపోతున్నారు. ఇక్కడ అంటున్నాడు, మనుషులు స్వార్థప్రియులు, అహంకారులు, అజితేంద్రియులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ఇవంతా పెద్ద లిస్టు రాసుకొచ్చాడు. చాలామంది స్వార్థప్రియులు అయిపోతున్నారు. అట్టి వాళ్ళకు మనం విముఖుడై ఉండాలి. స్వార్థపరులు ఎక్కువైపోతున్నారు. నేను బాగుంటే చాలు. తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యం పెడుతున్నారు. తల్లిదండ్రులు కని పెంచి ఉంటే ఎంతో కష్టపడి పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారు. పిల్లల కోసం వాళ్ళు సుఖ సంతోషాలను త్యాగం చేసి గొప్పవాళ్ళని చేసి వాళ్ళని వృద్ధాశ్రమంలో పెడుతున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం పెట్టి తమ సొంత కార్యాలను చూసుకుంటున్న వారు ఉన్నారు. వాళ్ళు స్వార్థపరులుగా మారిపోతున్నారు. అట్టి వాళ్ళు ఎప్పుడూ అభివృద్ధి పొందలేరు అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళని సన్మానించాలని ఉంది. అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పిల్లలు స్వార్థాన్ని వదిలిపెట్టాలి. పిల్లలు మీ యొక్క స్వార్థాన్ని వదిలిపెట్టి మనము ప్రతి ఒక్కరిని ప్రేమించేవారిగా ఉండాలి. తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి. వారి పట్ల నీకున్న బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. దేవుడు అన్నాడు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని చెప్తున్నాడు. ఉప్పు అంటే ఏంటి? ఉప్పు దేంట్లో వేసిన కరిగిపోతుంది. కూరలో ఉప్పు లేకుండా తింటే బాగుంటుందా? నీ ద్వారా ఇతరులకు దీవెన కలిగినట్లు ఇతరులకు సహాయపడాలి. దేవుని చిత్తం జరిగించాలన్నా నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని చిత్తం మన పట్ల జరగాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అట్టివారిని దేవుడు ఇక్కడ అంటున్నాడు చాలా బాగా ఇచ్చిస్తాడు. ఉప్పు వలె కనబడకుండా కరిగిపోవాలి మనం. నేను తగ్గించుకోను, నేను కరిగిపోను, నేను అది, నేను ఇది. కష్టపడినంటే దేవుని ఆశీర్వాదాలు పొందలేం మనం. కుటుంబంలోనైనా సేవలోనైనా త్యాగం వహించేవారు కరువు అయిపోతున్నారు ఈ దినాల్లో. స్వార్థప్రియులు ఎక్కువైపోయారు. చూడండి, ఇక్కడ అంటాడు మార్క్స్ వార్త అనుకుంటే, ఒకసారి మీకు నేను చూపిస్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. ఆయన బయలుదేరి మార్గమున పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్భోగుడుగా నిత్య జీవమునకు వారసుడకుడకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఏలు చెప్పుచున్నావు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. చాలు. 17వ వచనం నుంచి 32వ వచనం దాకా చదవండి ఇంట్లో మీరుండి. బోధకుడా, నిత్య జీవానికి వారసుని అవటానికి ఏం చేయాలంటే చివరిలో అంటాడు దేవుడు, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, నన్ను వెంబడించు. ఆ మాటకు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతాడు, దుఃఖపడి వెళ్ళిపోతూ ఉంటాడు. ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దేవుడు అంటాడు, ఒకడు నీకు కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇమ్మనగానే
ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక ముఖాన్ని చిన్నబుచ్చుకుని. ఇవాళ సంఘాల్లో చాలామందికి కొన్ని వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేకపోతున్నారు. వాళ్ళు వదిలిపెట్టలేక ఇతరుల దగ్గర రకరకాలుగా మాట్లాడుతున్నారు. దేవుని కొరకు నువ్వు వదిలిపెడుతున్నావు ఏదైనా? సేవకుడు అన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు, ఆయనకి ఇంకేం లేదు. సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి. ప్రతి సేవకుని యొక్క ప్రార్థనలు అలాగే ఉంటాయి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఆశీర్వదించబడాలి. సేవకుల్లో స్వార్థం ఉండదు. స్వార్థం ఉండదు కనుక దేవుడు వాళ్ళు అనేక మంది సేవకులను తీసుకెళ్ళిపోతున్నాడు. మనలో స్వార్థం ఉంది. ఇక్కడ అంటున్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకి మనం కానీ ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక ఆడు ముఖం ఇంత లోన పెట్టుకుని వెళ్ళి. కొంతమందికి ఉన్నమాట ముఖం మీద అంటే ముఖం కందగట్టలాగా చేసుకుంటారు, చూసారా? ముఖం కందగట్టలాగా అయిపోయింది అంటారు. ఆడికి ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేక ఏమైపోయాడంటే ఆ ధనవంతుడు ఆస్తిని ప్రేమించి నిత్య జీవాన్ని తృణీకరించాడు. దేవుడు మనకు ప్రత్యక్షమై నీకు డబ్బులు కావాలా, ఆస్తి కావాలా, ఐశ్వర్యం కావాలా, నిత్య జీవం కావాలంటే ఇవాళ మన పరిస్థితి ఎలా ఉందంటే చచ్చిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడులే. ఆస్తి ఉంటే చాలు ఇవాళ ఈ లోకంలో మనం పేరు ప్రఖ్యాతులు రావాలంటే. వాళ్ళంత డబ్బు ఉంటే చాలు ఇవే ఆలోచిస్తున్నారు చాలామంది. ఆస్తి నిన్ను రక్షించదు, ఆపదల్లో నిన్ను ఆదుకోదు, నీ వెంట రాదు. ఆయన ప్రభువు దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు కానీ ఏమీ పొందకుండా వెళ్ళిపోయాడు. స్వార్థప్రియులే దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి మనలో ఉన్న స్వార్థాన్ని తొలగించుకోవాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. మరలా చెప్తున్నా, దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. దేవుని తర్వాతే ఏదైనా. మీ డైరీలో ఎప్పటికప్పుడు ఇది రాసుకోండి. దేవుని తర్వాతే ఏదైనా. నాకైనా అదే వర్తిస్తుంది. దేవుని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని మాటకు లోబడాలి. నీ డబ్బు, నీ ఆస్తి నాకుందలే, నన్ను ఎందుకు లెక్క చేయరు అనొద్దు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 36వ వచనం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. దావీదు భక్తుడు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. దేవుని నుండి దూరపరిచే వ్యర్థమైన కార్యాలన్నింటినీ నా హృదయంలో నుంచి తొలగించాయి. మనం దేవుని శాసనాల మీద దృష్టి నిలపాలి. దేవుని శాసనాల మీద దృష్టి నిలపకుండా సొంత కార్యాలు, సొంత పనులు, వ్యర్థమైన కార్యాలన్నింటి మన హృదయంలో నుండి తొలగించుకొని నువ్వు రోగంలో ఉండేవారిని, చెరసాల్లో ఉండేవారిని, ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళ పట్ల ప్రభు ప్రేమను వ్యక్తపరచాలి. ఎప్పుడు నీ కార్యాలను గురించి ఆలోచించకుండా ఇతరుల కార్యాల్లో కూడా సహాయపడాలని ప్రభు ఉపమాన రీతిగా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుంచి 40వ వచనం దాకా. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఇప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. చాలండి. 40వ వచనం దాకా మీరు చదవండి, ఇంట్లో ఉంటున్నారు కదా. ఇతరులకు సహాయపడితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు. ఎవరికైనా సహాయం చేసి, అబ్బో మా ఇంట్లో సహాయం చేసే గుణాలు లేవండి అంటారు కొంత. ఎవరికి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం ఎంతవరకు సహాయపడుతున్నాం? ఎట్లా అయినా సరే, డబ్బు అనే కాదు, డబ్బులు ఇస్తేనే సహాయం చేసినట్టని కాదు. ఇక్కడ ప్రార్థనా సహాయం కోరుతారు కొంతమంది, పరిచర్య చేయమంటారు కొంతమంది,
ఇలా రకరకాల సహాయాలు ఉన్నాయి. ఇక్కడ ఇతరులకు సహాయపడితే దేవుడు అన్నాడు ప్రభువుకు సహాయం చేసినట్లే. ఇక్కడ ఈ చదివిన ఈ యొక్క ప్యారబుల్, ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే అట్టి వారిని నా తండ్రి చేత ఆశీర్వదించబడినవారు అని అంటున్నాడు. మన కొరకు ప్రాణం పెట్టి రక్షించిన ప్రభువు, ఆయన యొక్క కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కార్యాలంటే ఆసక్తి ఉండాలండి. దేవుని పని అంటే ఆశ ఉండాలి, మనకి ఆసక్తి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో పని చేయాలి, వాక్యం చదవాలి, పాటలు పాడాలి, పాస్టర్ గారితో కలిసి ఉండాలి, దైవజనుడికి ఏం అవసరమో చూడాలి, మందిరంలో ఏం అవసరాలు ఉన్నాయో చూడాలి, మందిరంలో ఏ అవసరాలు ఉన్నాయి, సంఘంలో విశ్వాసులకు ఏమైనా బలహీనతలు ఉన్నాయా, ఇటువంటి కార్యాభివృద్ధి అందు ఆసక్తి ఉంటే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఎంతసేపు వెళ్ళాము వచ్చాము నా పని అయిపోయింది, ఇది అభివృద్ధి కాదు, ఇది స్వార్థం అంటారు దీన్ని. దేవుడు మనల్ని రక్షించాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. రోగులను చూసినప్పుడు వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. పేదవారిని చూసినప్పుడు కనికరపడాలి, వారికి సహాయం చేయాలి. స్వార్థంగా మనం ఎంత దాచుకున్నా సరే దేవుని సెలవు లేకుండా దాన్ని మనం అనుభవించలేం. ఆహారం తిని తృప్తిగా ఉండలేం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తాము కొరకు కాక తాము నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాను. చాలు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఎంత వెర్రివాడండి దేవుడు! ఈ యొక్క ధనవంతుడు ఎంత వెర్రివాడు! దేవుడు అనుమతించండి ఎవరు మాత్రం నెమ్మదిగా ఉండగలరు. చాలామందికి డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు, అనుభవించడానికి ఎవరో ఉండరు. దేవుడి యొక్క సెలవు లేకుండా మనకేమీ జరగదు, అది నమ్మాలి అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి మీరు మీ ఇంట్లో గట్టిగా. దేవుని సెలవు లేకుండా ఏది జరగదు. ధనవంతుడు స్వార్థంతో తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, తినుము త్రాగుము సుఖించుము. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఒక్కోసారి తినటానికి ఏమీ ఉండవు ఇంట్లో, ఒక్కోసారి చాలా ఉంటాయి. ఏంటి ప్రభువా ఈ విధంగా ఎంత ఆశీర్వదించాం. మా పిల్లలతో ఏం చెప్తా ఉంటా, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు వాడు బోళ్ళని ఇచ్చాడు మనకి. దేవునికి ఎప్పుడు కృతజ్ఞలమే, ఏది వేస్ట్ చేయకూడదు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా తినాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాడు. పారేస్తున్నావా, నష్టపరుస్తున్నావా? ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు, తిను త్రాగు సుఖించు. దేవుడు అనుమతించనిదే ఎవడు నెమ్మదిగా ఉండగలడు. నీ నోట్లోకి ముద్ద దిగాలంటే సెలవు కావాలి. ఇవాళ చాలామంది తింటున్నాం కానీ అరగట్లేదండి, తింటున్నాం కానీ వంట పడతలేదండి, తినబుద్ధి వేయట్లేదండి. ఎన్ని సమస్యలు! స్వార్థం ఉంటే ఇలాగే మనల్ని మనం దహించుకుపోతూ ఉంటాం. కాబట్టి దైవ భయం కలిగి ఉండాలి. మనం స్వార్థాన్ని విడిచిపెట్టాలి. పేదవాళ్ళు కానీ, వస్త్రహీనులు కానీ, ఆకలి దప్పులతో ఉన్నవారిని కానీ కనికరించి వారికి చేతనైన సహాయం అందించాలనే దేవుని చిత్తం. నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు జీవించాలి. మరలా చెప్తున్నా, మనందరం మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు జీవించాలి. ఆయన నీకు సెలవిచ్చినది చేయాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. నీవేదో సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు గడించాలి అనే స్వార్థమైన కోరికలను వదిలిపెట్టి ప్రభువు కొరకు జీవించాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధాన ప్రత్యక్షతల నిమిత్తము నాకు కలిగిన సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానని అంటాడు.
నువ్వు నీ కోసం కాక స్వార్థాన్ని వదిలి ప్రభు కోసం జీవించాలి. నీలో ఉన్న స్వార్థాన్ని పూర్తిగా తొలగించుకొని ప్రభు ప్రేమతో నింపబడి ఇతరులకు సహాయపడాలి. స్వార్థం పనికిరాదు. ముగించబోతున్నాను నేను. నీలో స్వార్థం ఉందా? స్వార్థం ఉంటే ఆశీర్వాదాలు రావు. నాలో స్వార్థం తీసివేసి అని దేవుణ్ణి అడుగుతాం. అనేకమైన ఉపమానాలు ఈ వాక్యంలో నేను మీకు తెలియజేశా. స్వార్థంగా జీవించొద్దు దయచేసి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా హృదయంలో నుండి స్వార్థాన్ని తొలగించి నీ ప్రేమతో నింపండి. మా గురించి మాత్రమే కాక మా కొరకు ప్రాణం పెట్టిన నీ కొరకు జీవించటానికి కృపనివ్వండి. ఈ దినాల్లో ప్రపంచమంతా స్వార్థంతో అసూయతో నిండిపోతుంది. ఆ సంఘాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పచెప్తున్నాం. ఎవరికి ఎటువంటి బలహీనతలు లేకుండా చేయండి, సహాయం చేయండి. చేసిన ప్రార్థన అంగీకరించండి. మీరు మహిమ పొంది మా ఆత్మలను బలపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్న మీరు, వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బేతేల్ మినిస్ట్రీస్ మవ్వా అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వర్తమానాలను మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి షేర్ చేయగలరని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.